ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సైగ తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. ఈనాటి దీవబలి పూజలో ప్రత్యేక విధముగా సంధ్యపోగు నరేష్, కాశపోగు ఆగ్నేశమ్మ, ఈ ఇరువురు కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుదాము. యమున, మరియమ్మ వీరి యొక్క కుటుంబాలను దేవుడు దీవించాలని, వారి యొక్క కుటుంబ అవసరతలో దేవుని యొక్క సహాయాన్ని వారు ఎల్లప్పుడూ కూడా ప్రభు వారికి దయచేయమని ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుదాము. అజరేయకు ఆయన ఈ లోకంలో కట్టుకున్నటువంటి పాపముల నిమిత్తం కాకుండా ఆయన చేసినటువంటి పుణ్యకార్యాలను, మంచి పనులను బట్టి దేవుడు ఆయనకు మోక్ష ప్రాప్తిని దయచేయమని, వారి పిల్లలను, వారికి కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా వారికి ఆయన యొక్క అనుగ్రహాలతో నింపుతూ వారిని దీవించమని ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుతాము. అదేవిధముగా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలను, ఇంకా ఎవరెవరైతే మన యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగినారో వారందరినీ కూడా ఈ యొక్క దీవబలి పూజలో ప్రత్యేక విధముగా జ్ఞాపకం చేసుకుని దేవుడు వారి వారి అవసరతలలో ఎల్లప్పుడూ కూడా సహాయం చేయాలని మనమందరం కూడా ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుదాము. ప్రభు, నీకు సాటి అయిన దైవం వేరొకరు లేరు. నీవు చేసిన కార్యములను ఎవరునూ చేయలేరు. నీవు మహనీయుడవు, నీవు మాత్రమే మహత్తర కార్యములు చేయుదువు, నీవు మాత్రమే మా దేవుడవు. కీర్తన 86, 8, 10. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునోగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు మికిలిగా ప్రేమపడు ప్రియమైన సహోదరి సహోదరులారా, శుక్రవారము మరి ముఖ్యంగా ఈ యొక్క తపస్కాలాల్లో వచ్చేటువంటి శుక్రవారానికి క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఉందని, ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎంతోమంది ఉపవాసం ఉంటూ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ప్రత్యేక విధముగా ఈ యొక్క పరిశుద్ధ శిలువ మార్గాన్ని జపిస్తూ ఆ ప్రభువుతో ఈ యొక్క సమయాన్నంతటిని కూడా ఈ యొక్క శుక్రవారాలలో గడుపుతారు. ఈరోజు దేవుడు మనకు కూడా అలాంటి మంచి అవకాశాన్ని దయచేసినాడు. తెలుసో తెలియక చేసినటువంటి ఆ పొరపాట్లను మన్నించమని మనం ఇందాక శిలువ మార్గంలో మనం వింటున్నాం. ఇదిగో నా బలహీనతల ద్వారా నేను ఆధ్యాత్మికంగా నేను నీకు దగ్గర అవుతున్నాననేటువంటి భ్రమలో బ్రతుకుతున్నాము. కానీ సత్యం ఏమిటంటే నేను నా బలహీనతల ద్వారా, నా గర్వం ద్వారా, నా కోపతాపాల ద్వారా నేను ఎల్లప్పుడూ కూడా నీకు దూరమై ఉన్నానని చెప్పేసి మనము ఆ యొక్క ప్రార్థనలు తెలుసుకున్నాం. అవును, ఇది అక్షరాల సత్యం. మనము మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క తెలివితేటల ద్వారా మనదే పైచేయిగా ఉండాలని ఆశపడిన ప్రతిసారి కూడా మనము దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ సమయంలో మనం ఇతరుల పట్ల కానీ, మన వ్యక్తిగతంగా కానీ
ఇతరులను ఇబ్బంది పెట్టినటువంటి ఆ సమయ సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుని యొక్క పాపక్షమాపణకై ఆ ప్రభువుని అర్థిద్దాం. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. మనసునున్న మలినములు తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. మేము చెడ్డ వాంఛల నుండి విముక్తి పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవమునిచ్చు నీ వాక్య పదములో పయనింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విగ్రహములను మా దైవముగా ఎంచము. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము వచనములు 1-9 వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెందకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములు మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అసీరియా మమ్ము రక్షింపజాలరు, యుద్ధాశ్రములో మమ్ము కాపాడుము. మేమిక మీదట విగ్రహములను మా దైవముగా నెంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడు నీవే. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను నా ప్రజల దోకబుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతుము. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వులు వలె వికసింతురు. లెబనాను చెట్లు వలె దృఢముగా వేరు దన్నుదురు. వారికి క్రొత్త చిగులు పుట్టగా ఒలివు చెట్లు వలె సుందరముగా అలరారుదురు. లెబనోను దేవదారు వలె పరిమళమును వెదజల్లుదురు. ఆ జనులు మరల నా నీడ బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలిందురు. లెబనాను ద్రాక్ష రసం వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరల విగ్రహ జోలికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టు వలె వారికి నీడనెత్తురు. వారు నా నుండి దీవెనలు బడయుదురు. జ్ఞానము గల వారిద్దరి విషయములను గ్రహింతురుగాక. వివేకము గల వారు ఈ సంగతులను అర్థము చేసుకొందరుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 610.
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక ప్రోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వ సముద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28వ వచనము నుండి. ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞల అన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుడు. ఇది 2వ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానం ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దైవరాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవ్వరును ఏమీను అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభువు మీద ప్రేమ ఉంది, కానీ మనలోని బలహీనతల వల్ల, మన ఆర్థిక పరిస్థితుల వల్ల, లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా మనము దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నాము. అందుకే మనము దేవుడికి కొద్ది కొద్దిగా దూరం అయిపోతున్నాం. ఇది అక్షరాల సత్యం. ఈరోజు ప్రభువు ఈనాటి పట్టణంలో, ముఖ్యంగా మీరు చూస్తే సువిశేష పట్టణంలో అక్కడ ఏం చెప్తున్నాడు? సమస్త బలుల కంటే ఘనమైనది, సమస్త హోమముల కంటే ఘనమైనది అది ఏంటంటే పొరుగువాడిని ప్రేమించటం, ఇతరులను ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీవు నీ పక్కన ఉన్నటువంటి తోటి వారి పట్ల
ప్రేమ కనబరచలేకపోతే ఈ సమస్త హోమములు, బలులు, దివ్య బలి పూజలు, పాప సంకీర్తనాలు లేదా అన్ని సాక్రమెంట్స్ ఏదైనా తీసుకో, అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చేసేటువంటి ప్రార్థనలో మనము అటెండ్ అయ్యేటువంటి కొన్నిసార్లు మనము పరిశుద్ధ శిలువయాత్ర అని అటు ఇటు ఏమో తిరుగుతుంటాం, ఎక్కడెక్కడో దర్శనాలకు పోతుంటాం, ఎక్కడెక్కడో మొక్కుబళ్ళు చేసుకుంటుంటాం. కానీ ఇన్ని చేసినా కూడా పక్కన వాళ్ళు బాగలేనప్పుడు, పక్కన వాళ్ళు నీ యొక్క మాట సహాయం కావాలన్నప్పుడు, కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేయడం అంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు, నీ ప్రెసెన్స్ అది చాలా అవసరం. కొంతమందికి నీ డబ్బు అవసరమే లేదండి, నీవు వాళ్ళతో కనిపించటం, వాళ్ళతో మాట్లాడటం, ఆప్యాయంగా పలకరించటం, నేనున్నాను నీ కోసము, నేను ప్రార్థనలో పెట్టుకుంటున్నాను, నీ కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదనేటువంటి ఒక చిన్న ఓదార్పు అయినటువంటి మాట, అది అందరికి కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నేను ముఖ్యంగా మీతో ఈరోజు పంచుకునేటువంటి వాక్యం, ఎవరు నా సోదరుడు, ఎవరు నా సోదరుడు. ముఖ్యంగా ఈనాటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పట్టణాన్ని, అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? హోషేయ గ్రంథము 14వ అధ్యాయం, అక్కడ మనం చదివితే, ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలు ప్రజలను ఆదరింతును అంటున్నాడు. వారు పువ్వుల వలె వికసింతురు, వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా వారందరూ ఏమవుతారంట? ఎంతో సంతోషముగా సుందరముగా అరలాడుతాడు. అక్కడ ఏముంటుంది? ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు. ఇలాంటి వాక్యాలను మనం చూస్తే, ప్రభువు తనను నమ్ముకున్నటువంటి వారిని ఏమాత్రము వాళ్ళని ఒమ్ము చేయడు, వాళ్ళ యొక్క ప్రేమలో కానీ వాళ్ళ యొక్క ప్రార్థన కానీ అన్నీ కూడా ఫలింపజేస్తాడు అనేదే ఈనాటి మొదటి పట్టణం మనందరికీ కూడా సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ముఖ్యంగా మనము యూదులను మనం గమనించినట్లయితే, వారికి ఉన్నటువంటి ఆజ్ఞలను, వాళ్ళు పాటించేటువంటి ఆజ్ఞలు ఆ కాలంలో ఎన్ని ఉన్నాయంట? 613 ఆజ్ఞలు ఉన్నాయంట. 613 ఆజ్ఞలు. కానీ నిజానికి దేవుడు వారికి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? కేవలము 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలని పాటించండిరా బాబు అంటే, ఈ 10 ఆజ్ఞలకి ఇంకా ఎన్ని యాడ్ చేసుకున్నారు వాళ్ళు? 613 ఆజ్ఞలు వాళ్ళు పెట్టుకొని, అంటే దేవుడు చెప్పినటువంటి మాటలను కాకుండా ఎవరైతే ప్రధానార్చకులుగా, బోధకులుగా, ధర్మశాస్త్ర బోధకులుగా, తెలివైనటువంటి వాళ్ళము, నీతిమంతులము, మాకు మాత్రమే తెలుసు బైబిల్ గ్రంథమని, మేము మాత్రమే గ్రేటు, ఆ యొక్క దైవరాజ్యం మాకు మాత్రమే సొంతం అని ఎవరైతే ఇలా గర్వంగా చెప్పుకుంటున్నారో, వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆజ్ఞలే మిగతా ఆజ్ఞలు. కానీ ఈ 10 ఆజ్ఞలు కూడా ఫాలో కావటం లేదా అనుసరించడం ఇంకా కష్టమని యేసు ప్రభు ఒకటి చేశాడు. ఏం చేశాడు? అది ఒకే ఒక ఆజ్ఞ చేశాడు, అది ప్రేమ కలిగి జీవించండి అని. ఆ 613 పక్కన పెట్టినాడు, తండ్రి దేవుడు ఇచ్చిన 10 పక్కన పెట్టాడు, ఆయన ఇచ్చినటువంటి ఒకే ఆజ్ఞ ప్రేమ ఆజ్ఞ, ప్రేమ కలిగి జీవించండి అని. ఆ ఒక ఆజ్ఞను మానవులమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు చెప్పిన మాటలకి అనుగుణంగా ఆ ప్రేమ ఏ విధంగా ఉండాలంటే, దేవుని పైన ప్రేమ ఉండాలి, తర్వాత మనుషులు, దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతే విధముగా మనుషుల్ని కూడా ప్రేమించాలి. కాబట్టి ఈ ప్రేమ, దేవుని పైన ప్రేమ, మానవుని ప్రేమ, ఈ రెండు కూడా ఒక బొమ్మ బొరుసు లాంటివి. మన కరెన్సీ నోటు పైన లేదా ఆ యొక్క బొమ్మ బొరుసు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కాయిన్ పైన, ఆ విధంగా దేవుని ప్రేమ, మనిషి ప్రేమ రెండు కూడా మిళితమైపోయినప్పుడే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క అనుగ్రహాలు మనం ఇంకా ఎక్కువగా నోచుకుంటామనేదే ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ యొక్క దేవుని ప్రేమను మనం చాలాసార్లు చూస్తాం. ఎందుకు మనము దేవుణ్ణి ప్రేమించాలంటే, దేవుడే ఈ మాట చెప్తున్నాడు కాబట్టి. ఈనాటి మొదటి పట్టణంలో అయితే, ఈనాటి సువిశేష పట్టణంలో అయితేనేమి, ప్రభు ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన ప్రభువును నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించు అంటున్నాడు. అది ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటే కాదు,
అలనాడు యావే దేవుడు కూడా లేవి కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఇదే మాటల్ని మళ్ళా ఆయన బలపరుస్తూ చెప్తున్నాడు. అంటే తండ్రి చెప్పినటువంటి మాటే కుమారుడు కూడా, క్రీస్తు ప్రభు కూడా చెప్తున్నాడు. మనమందరం దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోవాలంటే దేవుని మనము సంపూర్ణంగా మనము ప్రేమించాలనేదే మనకు దేవుడు మొదటగా ఇచ్చేటువంటి ఆజ్ఞ. ఇక రెండవ ఆజ్ఞ, దేవుడు మనకు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటంటే లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే మనము ఇరుగు పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. వాళ్ళపైన పగ కానీ వైరం కానీ ఏమి కూడా పెట్టుకోకూడదు. వారిని దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనం కూడా వారి పట్ల అదే ప్రేమను వ్యక్తపరచాలనేదే పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఎవరు మన సోదరుడు, ఎందుకు మనము సోదరుని ప్రేమించాలంటే యోహాను శుభవార్త 13వ అధ్యాయము అక్కడ 34 నుండి మనం చూస్తే, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. దేవుడు మనకు ఎందుకు ఇతరులను ప్రేమించమని చెప్తున్నాడంటే, దేవుని శిష్యులుగా మారాలంటే, దేవుని యొక్క దీవెనను మనం ఎక్కువగా పొందుకోవాలంటే, ఇదిగో పలానా వ్యక్తి యేసు ప్రభు యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకొని బ్రతుకుతున్నాడు, ఇదిగో ఈయన నిజంగా దేవుని యొక్క ప్రతిరూపం అని చెప్పుకోగలగాలంటే నీవు ఇతరులను ప్రేమించాలి. అది ప్రభు చెప్పేవాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, ప్రేమ కలిగినటువంటి వారిని దేవుడు తెలుసుకొని ఉంటాడంట. ప్రేమించేవాడు దేవుణ్ణి తెలుసుకొని ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవునికి బాగా తెలిసినటువంటి బిడ్డలుగా ఉండబోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభు శిష్యులలో నీవు ఒకటిగా చెప్పుకోవాలి, లేదా ఒకటిగా పరిగణించబడాలంటే మనం ఇతరులను ప్రేమించాలనేదే ప్రభు మనకిచ్చేటువంటి సందేశం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మదర్ తెరేసా గారు కలకత్తాలో ఆమె ఇక కుష్ఠ వ్యాధులకి వాళ్ళందరికీ కూడా రోగులకి ఆమె సహాయం చేస్తున్నప్పుడు ఆమె పక్కనే ఉన్నటువంటి ఒక కాళికా మాత టెంపుల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఒక ఆ యజమాని ఆయన ఏం చేశాడంట, ఈమె ఏదో అందరినీ కూడా అందరినీ కూడా ప్రోగు చేసి ఏదో మోసం చేస్తుంది, బాగా అట్రాక్ట్ చేస్తుంది ప్రజల్ని, ఈమెను ఎలాగైనా ఇక్కడ నుండి ఖాళీ చేయించాలని చెప్పేసి ఆమె పైన చాలా కోపతాపాలతో ఆమెను దండించి ఆమెను బెదిరించడం జరుగుతుంది. కానీ కాలక్రమేణము కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఆమెను బెదిరిస్తాడో ఆ వ్యక్తి అనారోగ్య పాలవుతాడు. అనారోగ్య పాలైనప్పుడు, కుష్టి వ్యాధితో ఉన్నప్పుడు ఇదే స్త్రీ అంటే మదర్ తెరేసా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పలకరించి ఆయనకు సేవ చేయడం మనం చూస్తున్నాం. ఆయన చెప్తాడు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కాళికామాతను నేను పూజిస్తున్నాను, కానీ కాళికామాత నాకు ఎప్పుడు కనపడలేదు, కానీ ఈరోజు కాళికామాత నా కళ్ళకు కనిపిస్తుందంటే అది నీ రూపంలో కనబడుతుంది. కాబట్టి కాళికామాత నేను చూడలేదు, కానీ ఆ దేవత ఎవరో నాకు తెలియదు, కానీ నాకు కనిపించే దైవం నీవే అని చెప్పేసి ఆమెను ప్రశంసించినట్టు పొగిడినట్టు మనం చూస్తున్నాం. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి స్థలానంతటిని కూడా ఆమెకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ సోదరుడు అంటే ఎవరో కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే, మా పొరుగు వాళ్ళు. ఆ పొరుగు వాళ్ళు ఆ మదర్ తెరేసా యొక్క వినాశనాన్ని కోరుకున్నా కూడా మదర్ తెరేసా మాత్రము ఆయనకి సహాయం చేసింది. ఈరోజు దేవుడు చెప్పేటువంటి పొరుగు వాళ్ళు ఎవరంటే, నీకు సహాయం చేసినాడు కాబట్టి నువ్వు తిరిగి సహాయం చేస్తే వాళ్ళు కాదు. ఇదో నా ఇంటి పక్కన ఉన్నాడు, నాకు ఎప్పుడు పప్పు అడిగినా, ఉప్పు అడిగినా, కూర అడిగినా, ఏమడిగినా ఇస్తుంటాడు, కాబట్టి వీళ్ళే నా పొరుగు వాళ్ళని మనం అనుకుంటుంటాం. కానీ మనకు ప్రతిఫలం అంటే మనం సాయం చేస్తే, మనం 100 రూపాయలు సాయం చేస్తే నాకు 1000 రూపాయలు ఈయన ఇస్తాడు కదా, ఈయనే నా పొరుగువాడని మనం అనుకుంటుంటాం. కానీ నిజానికి మన పొరుగు వాళ్ళు ఎవరంటే మన శత్రువులే. మన శత్రువులనే మనము మన సొంత పొరుగు వాళ్ళలాగా, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల్లాగా మనము వారిపైన మన ప్రేమను వ్యక్తపరచాలనేదే ప్రభువు మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, దేవుడు ఈ యొక్క ఆజ్ఞల గురించి చెప్పిన తర్వాత ఎవడు నా పొరుగు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానంలో చూస్తాం, ఒక మంచి సమరయుడి యొక్క కథ చెప్తాడు. ఆ మంచి సమరయుడి కథలో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి అక్కడ పడిపోయినప్పుడు, గాయములతో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, 3 వ్యక్తులు ఆ వ్యక్తిని చూసుకొని పోతూ ఉంటారు.
మొదటగా అర్చకుడు వస్తాడు, ఆయన చూస్తాడు. ఆయన ఏమనుకుంటాడంటే, ఆయన అర్చకుడు ఆయన యొక్క పని ఏంటంటే ప్రజల యొక్క యోగక్షేమాలను చూడడమే. ఒక అర్చకుడుగా, ఒక గురువుగా ఆ వ్యక్తి అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా పూజలు చేసేటువంటి వ్యక్తి. కానీ అందరూ బాగుండాలి అని పూజలు చేసేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి అక్కడ కొన ఊపిరితో కొట్టుబిట్టలాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి ఆయన ఏమనుకుంటున్నాడంటే, నా యొక్క ప్రార్థనకి నాకు సమయం అయిపోయింది కదా, ఈ తలతిక్క పనులని నాకెందుకు, ఆడికిపోతే నాకే ప్రాబ్లం వస్తుందో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తాం, అక్కడ ఉన్నటువంటి లేవీయుడు కూడా ఎవరికైనా ఇతరులకు సహాయం చేస్తే అది దేవుడికి చేసినట్టే అని చెప్పి తెలిసినటువంటి వ్యక్తి. కానీ అయినప్పటికీ కూడా ఆయన కూడా నిర్లక్ష్య భావంతో వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. అంటే ఒక పొరుగువాడు అక్కడ కష్టాల్లో ఉన్నా కూడా దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా వాళ్ళు వెళ్ళిపోయే సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, సమరయులకు యూదులకు మధ్య వాళ్ళిద్దరికీ బద్ధ శత్రుత్వం ఉందంట. ఎందుకంటే సమరయుల్ని అపవిత్రులుగా, పాపాత్ములుగా పరిగణించేటువంటి వ్యక్తులు. అక్కడ కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తి యూదుడు. ఆయన ఒక యూదుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ సమరయులు పోయి తాకడం కానీ, చూడడం కానీ, వాళ్ళకి ఎదురు రావడం కానీ అదంతా కూడా అపవిత్రంగా భావిస్తారు. కానీ ఇవన్నీ కూడా ఆ సమరయుడికి తెలుసు. ఇదిగో పడిపోయినటువంటి వ్యక్తి ఒక యూదుడు, ఆయన ముట్టుకుంటే సంఘం నన్ను వెలివేస్తుంది అని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా, అన్ని తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తిని ఎలాగైనా మనము అతన్ని బాగు చేయాలని చెప్పి అతని దగ్గరికి పోవటం, తనకున్నటువంటి ద్రాక్ష రసముతో అక్కడ ఉన్నటువంటి ఆ గాయాలన్నిటిని కూడా ఆయన శుభ్రపరచటం, ఫస్ట్ ఎయిడ్ అంటాం. ఆ విధంగా ఆ వ్యక్తిని చేయగలిగిన దాన్ని చేసి తర్వాత ఆయన ఆసుపత్రికి తీసుకుపోవటం మనం చూస్తున్నాం. తీసుకుపోయి అంతేకాదు, ఆయన ఏం చెప్తున్నాడు, ఇదిగో ఆయన దగ్గర ఉన్న డబ్బునంతటిని కూడా వెచ్చించి తర్వాత చెప్తున్నాడు, ఇదిగో ఇంకా ఏమైనా డబ్బు కావాలన్నా కూడా నేను ఇస్తాను, ఈయన మాత్రం బ్రతకాలి అనేటువంటి ఆశ ఆ యొక్క సమరయుల్లో ఉంది. ఇక్కడ పొరుగువాడు ఎవరు అంటే, ఇక్కడ వాళ్ళిద్దరికి బద్ధ శత్రుత్వం ఉంది అని తెలిసినప్పటికీ కూడా సహాయపడినటువంటి వ్యక్తే దేవుడు చెప్పేటువంటి పొరుగువాడు. కాబట్టి ఈరోజు ఇతరులకు నీ పొరుగువాన్ని ప్రేమించండి అంటే, వినాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళే మన పొరుగు వాళ్ళు, అలాంటి వారి కోసమే మనం ప్రార్థన చేయాలనేది ప్రభువు మాటలోని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను మంచోడన్నోని కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మంచోడని నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నీ కోసం ప్రార్థన చేస్తాడు. కాబట్టి నిన్ను శత్రువు అనే వాళ్ళ కోసమే నువ్వు బలంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ వినాశనం ఆయన కోరుకుంటున్నాడు, కానీ నువ్వేమి కోరుకుంటున్నావు? ఇన్ రిటర్న్ ఆయన బాగుండాలని కోరుకుంటున్నావు. ప్రభు నేర్పింది అదే, సిలువలో నుంచి ప్రభు నేర్పింది అదే. సిలువలో నుంచి ఆయన చెప్పినటువంటి మొదటి మాట, ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని. అంటే ఆయన చెప్పిన మాట ఏంది? శత్రువుల సహితం ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇదిగో నీ శత్రువులను ద్వేషించడం కాదు, కానీ వాళ్ళకి ఏం చేయాలి? వారి కోసం నువ్వు ప్రార్థన చేయని చెప్పి పలు సందర్భాల్లో ప్రభు మనకు చెప్పకనే చెప్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము ఈ యొక్క గుర్తు ద్వారా దేవుణ్ణి ప్రేమించడం ఒకటే కాదు, ఆ దేవుణ్ణి ప్రేమించిన అనే దానిని మనం ఇతరులతో వ్యక్తపరచాలంటే ఇతరుల పట్ల ఆ దేవుడు చూపించినటువంటి ప్రేమను, దేవుడు చూపించినటువంటి కరుణను మనం ఎప్పుడైతే ఇతరులతో ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తామో అదే దేవుడు ఆశించేటువంటి ప్రేమ అని మనందరికీ కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, మేలైనది చేయగలిగియు అట్లు చేయలేకపోతే వాడు పాపం చేసిన వాడగును అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మనము మంచి చేయగలిగే స్థితిలో ఉండి కూడా మంచి చేయలేకపోతే అది పాపం అవుతుంది అని చెప్తున్నాడు ప్రభు. నేను పోయిన వారము ఒక మాట చెప్పాను, తిండిపోతుతనం కూడా పాపమే అని చెప్పాను. కొంతమంది అన్నారు, ఏంది స్వామి తినడం కూడా పాపం ఎట్టయితుంది? కానీ ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు? మేలైన దానిని చేయలేనటువంటి వాడు పాపంలో పడిపోతున్నాడని. ఇక్కడ ఈ సన్నివేశాన్ని ఇంకొకసారి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ
లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనంలో మనం చూస్తే, అంతవరకు చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరేమో ధనికుడు, ఒకరేమో పేదవాడు. మేలైనది చేయగలిగింది ధనికుడు. ఇతరులకు సాయం చేయాలనుకుంటే సాయం చేయగలడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ వాటినన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు? తన యొక్క స్వంత లాభం కోసం విందులతో వినోదాలతో ఆయన మంచి పట్టు వస్త్రాలను ధరిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మేలైనది నువ్వు చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఆయన పాపంలో పడ్డానికి కారణం ఏంటంటే, ఆయన అన్నీ కూడా ఉండి అన్నీ తిని ఎంజాయ్ చేసినందుకు కాదు ఆయన పాపంలో పడింది. ఆయన గుమ్మం ముందు ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తుంటే, పొరుగువాడు ఆ యొక్క గుమ్మం ముందు ఉంటే, ఆ వ్యక్తిని కనీసం ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు పలకరిని కూడా పలకరించాల. ఆయన ఎప్పుడు పలకరిస్తున్నాడు? పరలోకానికి పోయిన తర్వాత పలకరిస్తున్నాడు. అర్రే, ఆ వ్యక్తి మా ఇంటి ముందు గుమ్మం ముందు ఉన్న వ్యక్తి కదా, ఈయనేంటి దేవుని యొక్క ఒడిలో కూర్చోవడం ఏంటి అని చెప్పేసి అప్పుడు పలకరిస్తున్నాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నీ పొరుగువాన్ని ఎప్పుడో పలకరిస్తాను, ఎప్పుడో చేస్తాను, ముసలి ప్రాయంలో వాడి కోసం ప్రార్థన చేస్తాను, ముసలి ప్రాయంలో వాళ్ళకి సాయం చేస్తానని కాదు. ఇప్పుడు ఇక్కడే మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, పొరుగు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ వాక్యము మనకు క్లియర్గా చెప్తుంది, మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి. ఇతరులు ఎవరో కాదు, మన ఇంటి గుమ్మం ముందు ఆకలితో లేదా కొంచెం సహాయం చేయండి అని అడిగేవాళ్ళు, వాళ్ళని కూడా మనము నిర్లక్ష్య భావంతో మనము వాళ్ళని వదిలివేయకూడదు. అంటే ఇప్పుడు దేవుడు ఓకే వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వాలేమో, లేకపోతే మనం అందరు నరకంలో పడతామేమో, అది తప్పు. ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా నువ్వు చేయలేకపోతే అప్పుడు నువ్వు పాపంలో పడుతున్నావు. లేదా నీ దగ్గరే లేదు, నీ దగ్గరకు వచ్చి అడిగినారు, అలాంటప్పుడు నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు, నీకు అంత స్తోమత లేనప్పుడు అది పాపం కాదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, ఇదిగో ప్రభువా నా దగ్గర ఏమీ లేదు కానీ నన్ను అడుగుతున్నాడు, కానీ ఈ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ వ్యక్తికి నీవే సహాయం చేయి. కనీసం నువ్వు చేయలేని పరిస్థితిలో ఆ వ్యక్తిని కానీ, ఆ కుటుంబాన్ని కానీ, ఆ సమస్య కోసం కానీ నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ బాధ్యత అదే. ఈ యొక్క తపస్కాలంలో ప్రభువు మన నుండి కోరుకునేది, కనీసం నువ్వు ఇతరులకు నువ్వు డబ్బు రూపంలో లేదా వాళ్ళ యొక్క సహాయాన్ని నువ్వు తీర్చలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి అనేదే ప్రభువు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆశించేది. ప్రేమైన సహోదరి సహోదరులారా, 1 యోహాను 4వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తే అక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, ఇదిగో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఇతరుల పట్ల ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో, కోపంతో రగిలిపోతున్నావా? అయితే నువ్వు ఒక అబద్ధికుడుగా ఉండబోతున్నావు, నువ్వు అసత్యవాదిగా ఉంటున్నావు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆ కరుణను మనందరం కూడా ఇతరుల పట్ల వ్యక్తపరచాలంటే అది ఒకటే. అది ఏ విధంగా అంటే, ఇతరులను మనము ఆ దేవుడు కనబరిచినటువంటి ఆ ప్రేమను ఇతరులతో మనం వ్యక్తపరచడమే. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన యొక్క సహాయం ద్వారా. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక, స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి
సర్వశక్తి గలపితైన సర్వేశ్వరుని ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్పించుచున్న ఈ కానుకలను కనికరముతో వీక్షింపుము. ఇవి నీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనలుగా ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నోయ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలైనని నీవు చిత్తగించితివి. ఆ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభునామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ప్రాంతీయ జగద్గురువును, మా గోరంట్ల జ్వానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును పరిపూర్ణులు చేయము. ప్రత్యేక విధంగా ఈరోజు పూజలు పెట్టిస్తున్నటువంటి ఆ కుటుంబాలను, వారి యొక్క అవసరతలలో మీరు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ వారికి మీ యొక్క దీవెనలతో నింపమని ప్రార్థించున్నాం. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరీ మాతతోను, ఆమె భర్తయ్య పునీత జోజప్ప గారితోను, పునీత పాదవాపురి అంతోని వారితోను, పునీత ఫ్రాన్సిస్ షవరు వారితోను, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పెదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభు, ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో. తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో,
ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. నా మనసు పడిన వ్యధ నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను స్వీకరించే వరకు నా తపనగా నీవే మన్నించి వేంచేసితివా స్వామి. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య ప్రసాదములో. కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. నా మనసు స్వర్ణమైంది కదా ప్రభు, నిన్ను స్వీకరించిన క్షణమే నేను నీలా రూపొందుటకు ప్రభు నీవు ప్రసాద రూపివైతివా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను మాత్రమే సేవించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య ప్రసాదములో. కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారంలో పాల్గొనుట ద్వారా మా మనసులు శరీరములు నీ శక్తితో ప్రభావితం అగునుగాక. ఈ దివ్య విందులో పాలు పంచుకున్న మేము నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించినట్లు మేము ప్రేమించుకున్నట్లు మా పొరుగు వారిని కూడా ప్రేమించినట్లు చేయుము. తద్వారా నీవు అనుగ్రహించు సంపూర్ణ రక్షణమును మేము పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు మీ శిరము వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ దయ కొరకు ఇక్కడ చేరినటువంటి ఈ బిడ్డలను విన్నవించుకున్న నీ విశ్వాసులను కటాక్షింపుము. నీ ఉదార స్వభావమును నమ్ముకొనిన వీరు నీ ప్రేమ ఫలములను ఎల్ల ఎడల వ్యాపింపజేయుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నా కోసమేగా ఈ సిలువ యాగము, ఆ సిలువేగా నా రక్షణ మార్గం. నా కోసమేగా ఈ ప్రాణ త్యాగము, ఆ త్యాగమే నన్ను రక్షించెను. ఎంత గొప్పదో నా యేసయ్య ప్రేమ, ఇంకెంత గొప్పదో ఆ మన్నించు ప్రేమ. ఎంత గొప్పదో నా యేసయ్య ప్రేమ, ఇంకెంత గొప్పదో ఆ మన్నించు ప్రేమ. నా కోసమేగా ఈ సిలువ యాగము, ఆ సిలువేగా నా రక్షణ మార్గం. కలువరిలో కాచిన రక్తముతో ప్రాణమునిచ్చి పోషించావు. కలువరిలో కాచిన రక్తముతో ప్రాణమునిచ్చి పోషించావు. ఈ పాపినైన నాకు పరలోకం నిచ్చినావు. ఎంత గొప్పదో నా యేసయ్య హృదయం, ఎంత గొప్పదో ఆ సిలువ త్యాగము. ఎంత గొప్పదో నా యేసయ్య హృదయం, మరెంత గొప్పదో ఆ సిలువ త్యాగము. నా కోసమేగా ఈ సిలువ యాగము, ఆ సిలువేగా నా రక్షణ మార్గం. నా కోసమేగా ఈ ప్రాణ త్యాగము, ఆ త్యాగమే నన్ను రక్షించెను. ఎంత గొప్పదో నా యేసయ్య ప్రేమ, ఇంకెంత గొప్పదో ఆ మన్నించు ప్రేమ. ఎంత గొప్పదో నా యేసయ్య ప్రేమ, ఇంకెంత గొప్పదో ఆ మన్నించు ప్రేమ. జయస్నాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జయస్నాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జయస్నాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారా, పునీత అంతోని వారా, మాకు కావలైన సన్మనస్కులారా, నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.